అందరికీ నమస్కారం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారితో నా ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్ అయ్యి ఉండి మీరు ఉన్నత చదువులు చదువుకొని రాజకీయ అరంగేట్రం ఏ ప్రాతిపదిక మీద చేశారు సార్? దట్స్ రైట్. మీరు నేను ఐ మీన్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎస్, I joined as pilot officer in Indian Air Force and retired in the rank of flight lieutenant. After that, మేము education institute start చేసాం. We are the main input feeder for the Indian Armed Forces. Wow. So near about 12,000 jobs we are given to the Indian Armed Forces for Air Force, Navy and Army. Right. So during this course of time, we are in the social service. Okay. So like social service, helping the poor people, helping the fisherman people. During the ban period, I used to help them every family. So ఈ సోషల్ సర్వీస్ జరిగింది అన్నమాట. ఎవరికైనా ఏదైనా జరిగిందంటే యాక్సిడెంట్ కానీ ఎనీథింగ్, హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ ఫెస్టివల్స్కి ఈ రకంగా కొన్ని కోట్లు ఖర్చు చేశాం అన్నమాట. అండ్ అబోవ్ ఆల్ ఎల్స్ గణపతి నవరాత్రులు ఒక 50 feet ఐడల్ ఇది మేము ఏర్పాటు చేయడం అనేది ఒకటి పెట్టుకున్నాము అన్నమాట. సో విత్ ద ఖైరతాబాద్ వి యూస్ టు గో అట్ పార్. సో ఆల్ దీస్ సర్వీసెస్ హస్ డ్రివెన్ మీ into the political. Why? Because మా especially Vadapalli committee, fisherman committee, we are 62% in the మత్స్యకారుల్లో. Okay. Vadapalli. But from the independence even, there is no one representing as MLA. Okay. So I am the only first MLA. మీకు 2009 ఓటమి ద్రోణరాజు శ్రీనివాస్ గారితో. Yes sir. దాంట్లో మీకు కసిని పెంచినట్టు ఉంది కదా? ఎక్కడ పడ్డారో అక్కడ లెగడం మొదలైంది. అక్కడే వెతుక్కోవాలని అంటారు. మీకు ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏమైనా కొలీగ్సా? ఎందుకంటే ఆయన కూడా ఇలాగ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రస్థానం పైలట్ గా అండ్ లెటర్ గెట్స్ టేకెన్ ఇంటు ద పొలిటికల్. మీరు ఎంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా దగ్గర 12,000 మందికి మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన మీరు ముఖ్యంగా మీ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఈ రాజకీయం అనే కాడెత్తుకున్న దగ్గర తెలుగుదేశం ప్రస్థానంలో 2 సార్లు గెలిచి సార్, అంటే సామాజిక వర్గ పరిరక్షణ తెలుగుదేశం పరంగా జరగనందుకు నో టాలరెన్స్, ఇమీడియట్ గా మీరు వైఎస్ఆర్సీపీ పక్క జాయిన్ అయ్యారు ఆకర్షితులై. ఎందుకంటే ఈయన మత్స్యకారులకి చాలా పెద్దపేట వేయడం, మోపిదేవి గారికి ఎప్పుడైతే రాజ్యసభ ఇవ్వడం ఇవన్నీ చూసిన పరిణామాల్లో మీరు మారడం సమంజసం. కానీ ఒక ఫెయిల్యూర్ ఆఫ్ తెలుగుదేశం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో 2024లో ఒక వేదికని మీరు క్రియేట్ చేయబోతున్నారు. ఎట్లా ఉండబోతోంది? సో యాక్చువల్లీ తెలుగుదేశంని ఎవరు ఓడించిన అవసరం లేదు సార్. తెలుగుదేశం their manifesto, the very leader himself will make the party to fail. Why? Because he is not a trustworthy person. Okay. So this is imbibed in the people of Andhra Pradesh. Okay. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అండ్ దే బిలీవ్ హిమ్ యాజ్ ఎ బ్యాక్ స్టాబర్. ఎందుకంటే ద డే వన్ హిస్ పొలిటికల్ కెరియర్ చూసుకుంటే 40 years of industry. సో ఈ బ్యాక్ స్టాబ్డ్ స్వర్గీయ ఎన్టీ రామారావు, ద యుగ పురుషుడు అన్నమాట. అండ్ ఈ స్టాబ్డ్ పీపుల్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద 2014 elections when he has won, సో ఇతను ప్రామిస్ చేసినవన్నీ ఏంటంటే నిరుద్యోగ భృతి అని అన్నారు. ఓకే, ఈజ్ అ ఎగ్జాంపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్. బట్ వెన్ ఈ కేమ్ టు ద గవర్నెన్స్ ఈ సెడ్ ఇంకా నాకు 5 years ఉంది కదా చెయ్యాలని చెప్పేసి. అంటే సంక్షేమ పథకాలు మీరు మేనిఫెస్టోలో పెట్టేవి ద డే 1 నుండి ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేదనుకుంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 5 years ఉంది కదా నాకు అని చెప్పి చేస్తారా? ఇంకా 3 months ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ 2019 వస్తుంది అనగా అడావుడిగా నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశారన్నమాట. సో దట్ వన్ ఎగ్జాంపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్. సిమిలర్లీ లైక్ సెవరల్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ మత్స్యకారుల పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్ అది కూడా చేయడానికి నిరాకరించారన్నమాట. ఐ ఫాట్ విత్ హిమ్ and on the floor of the house several times I raised this voice amata. Yeah, I heard it. So that made this 50 years pension amata. So that credit comes to me only, not for the Chandrababu Naidu.
and he has promised in this manifesto ST for the మత్స్యకారులు అన్నమాట. అండ్ ఆల్ ద మత్స్యకార్ లీడర్స్ అందరూ కూడా తీసుకొని వెళ్ళా నేను పోర్ట్ గెస్ట్ హౌస్ ఇయర్ ఉంది విశాఖపట్నం. దెన్ ఈ వాజ్ వెరీ మచ్ annoyed with all the మత్స్యకారుల పీపుల్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక ఫోన్కి వచ్చినట్లు ఊగిపోయారు అన్నమాట అతను. ఈవెన్ నాయ బ్రాహ్మణుల విషయంలో కూడా ఆయన అలాగే బిహేవ్ తోక కత్తిరిస్తాను మీ తోలు తీస్తాను ఇవన్నీ అన్నమాట. అంటే వై ఒకటి మనం అర్థం చేసుకోవాలి, if you don't give any promise, then no one will expect from you. Yeah. But once you give the promise, the expectations will go high up. So దాన్ని మీరు కీపప్ చేయాలి కదా అనేది మనం ఒకటి కోరాము. నిన్న కూడా మత్స్యకారుల విషయంలో చేపలు వేస్తే వాళ్ళకి దొరకనప్పుడు కూడా నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని మళ్ళీ weird promises ఇస్తున్నారు. These are all false promises, I told you, no? Like, see, from Jagan Mohan Reddy and Chandrababu Naidu, there is sea change in the governance అన్నమాట. Okay. Like మన ఫిషింగ్ హార్బర్ లో మనకి బోట్లు కాలిపోయాయి అన్నమాట. బోట్లు కాలిపోతే ఫిషింగ్ హార్బర్ లో ఈవెన్ ఇంకా మంటలు ఇంకా ఆరలేదు, స్మోక్ ఇంకా వస్తానే ఉంది. Already a special sanction has been given for each boat, mechanized boat, 25 lakhs to 30 lakhs. Yes. 7.85 crores has been sanctioned. So this is the change that good governance is there in the Jagan Mohan Reddy garu. Okay. So people trust him. ఈ ట్రస్ట్ అనేది ఇక్కడ లేదన్నమాట. సో ఈ రోజంతా ఎన్ని చెప్పినా సరే నమ్మడానికి ఎవరు లేరు. నియోజకవర్గంలో జాలారిపేట కూడా ఉంది, జాలారిపేట ఉంది, చాలా రిలీవ్ ఇది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు మత్స్యకారులు అందరూ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ 35,000 to 40,000 మత్స్యకారులు ఓట్ బ్యాంక్ ఉందన్నమాట. సో వాళ్ళ పరిరక్షణ కోసం వాసుపల్లి గణేష్ గారు పార్టీ మార్పు, వాళ్ళ సంరక్షణ ఈ రాబోయే 5 సంవత్సరాలు ఇదే ప్రాథమిక ధ్యేయంగా ముందుకెళ్ళబోతుంది. నాట్ ఓన్లీ ఫర్ ద మత్స్యకారులు అనేది కాదు, చంద్రబాబు నాయుడు స్ట్రైటెడ్ ద పువర్ పీపుల్. ఓకే. సో అందుకోసమనే పార్టీలో ఇంకా నేను ఇమ్మడలేకపోయాను అన్నమాట. అండ్ దెన్ ద గవర్నెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఐ సీన్ వాట్ ప్రామిసెస్ ఇస్ మేడ్ ఇన్ ద మేనిఫెస్టో నవరత్నాలు అని చెప్పి డే 1 ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ప్రజలకి 35 lakhs ఆఫ్ హౌసెస్ ఏమో అలాట్మెంట్ ఏమో సెంటు భూములు ఇవ్వడం మొదలు పెట్టారు. సో దట్ ఈస్ ఎ బిగ్ బోన్. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలోనే నేను 26,500 మందికి నేనేమో హౌసెస్ ఇచ్చాను అనమాట. టిట్కో హౌసెస్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, అండ్ దెన్ 1 సెంట్ భూమి కన్స్ట్రక్షన్ ఊర్లు తయారవుతా ఉన్నాయన్నమాట. సో ఇన్ ద 70,000 హౌసెస్ ఫర్ విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ ఐ గివెన్ 76,500. సో నా పీపుల్ బిలీవ్ మీ ఇంకొక అనదర్ 5 years నాకు కానీ ఇంకొక మళ్ళీ ఇచ్చారు ఇంకొక ఛాన్స్, ఇంకో 25,000 ఇస్తాను. Okay. So that means saturation తీసుకొని వస్తాను. There won't be any single family will be left over without house అన్నమాట. That dignity and decent life ఇస్తామన్నా వాళ్ళకి. అంటే the purpose of getting into the politics, being an educationist, being in Indian Army. Yes. So your primary motto is to take care of the common and poor men. Yes. The very in the Indian Air Force I promised first is for my country. Second is for my society. Third is for my family. So the era of country is over. Now is for the sake of society. For the first is for my party. Second is for my society. Third is for my family. Okay. So the total journey of Mr. Vasupalli Ganesh. అంటే ప్రాసెస్ లో ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క దానికి జస్టిఫై చేసుకుంటూ కంట్రీ అండ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్. Yes. సో ఈ ప్రస్థానంలో అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీరు అంటే ద ప్రామిసెస్ వాట్ డెలివరబుల్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఒక డెలివరబుల్ ఛాలెంజింగ్ చీఫ్ మినిస్టర్ని చూస్ చేసుకున్నారు మీరు. దిస్ ద రేరెస్ట్ ఫినామినా. నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా మీరు 2014లో తెలుగుదేశం గెలిచి వాట్ ప్రామిసెస్ మేడ్ బై చంద్రబాబు నాయుడు మిజరబుల్ ఫెయిల్యూర్. 2019లో మీరు గెలిచిన తర్వాత కూడా ఈ పార్టీలో ఎలాగో ఓడిపోయారు, కార్యకర్తలను కానీ నియోజకవర్గ ప్రజలను కానీ పరిరక్షించబడం అన్న మోటోతోనే మీరు జాయిన్ అయ్యారు. That's true. Exactly. అండ్ మీకు ఇప్పుడు ఐ థింక్ యూ గెటింగ్ I'm very much satisfied because what all the promises Jagan Mohan Reddy has given, that I delivered the last person even. Okay. And what the people expected from me, I delivered those things also. And one more thing, I do arrange Praja Darbars. Darbars. Okay. So every week 5 Praja Darbars I arrange.
So I'm very much close associated with the people of Visakhapatnam South constituency అన్నమాట. So any hurdles they get or any grievances are there, they get surmounted very fast అన్నమాట, spontaneously. Okay. So let it be a collector, let it be a GMC commissioner, let it be a police commissioner, let it be a secretary level, immediately across the table only I will talk to the bureaucrats by making the speaker on. So the people trust me. So an open ear is the believable sign of open heart. Okay. సో వాళ్ళ బాధను మనం విన్నామంటే సగం క్లియర్ అయిపోతుంది అన్నమాట. Okay. వెంటనే మా ఎమ్మెల్యే స్పాంటనస్ గా రియాక్ట్ అయ్యారు, జరిగింది, జరగలేకపోయినా కానీ ద ఎఫర్ట్స్ విచ్ హి హస్ మేడ్ ఈజ్ వర్తబుల్, నెక్స్ట్ టైం అయినా సరే నాకు అయిపోతుంది అన్న ట్రస్ట్ ఒకటి వాళ్ళకి బాగా వచ్చిందన్నమాట ప్రజల్లోని. That is the main reason I think so. Second time also I won because this Praja Darbars is not this 5 years. The last 5 years also I made arrange. Okay. So and daily MLA program also every Monday. So I conduct Muslims Praja Darbar, I conduct from Chakal Praja Darbar, I conduct for the slum people, I conduct for the class people. So like 5 areas, 5 places. Great. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఈ సౌత్ అంటే ద్రోణం రాజు గారు పేరు వినబడుతూ ఉండేది. ద లెగసీని ఇప్పుడు మీరు వాసుపల్లి గారి కింద మారుస్తున్నారా? So that's also true because ఎందుకంటే సౌత్ కాన్స్టిట్యూన్సీ మత్స్యకారు లాగా. Not only that, ద్రోణం రాజు గారు విశాఖపట్నం is born by fisherman committee. తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి 3-4 సార్లు ప్రయత్నాన్ని వాసుపల్లి గారు 3rd టైం అండ్ రాబోయే రోజుల్లో వాసుపల్లి గారు అనే శాసించబోతున్నారా? Obviously. అంటే విశాఖ అంటే ద్రోణం రాజు అడ్డా బదులు వాసుపల్లి గారు అడ్డా అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. చెప్పగలే. డెఫినెట్లీ. సో ఇన్ ద సేమ్ సినారియో మీరు ఇందాక మీరు ప్రజా దర్బార్లు కండక్ట్ చేసి స్లమ్స్ అన్నారు. మీ ప్రస్థానంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం అని ఈ ప్రజలకి ఇవాళ పర్ఫెక్ట్ హౌసెస్ వస్తున్నాయి అంటే మీరు భగీరథ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్లో మీ రాజకీయ నేపథ్యానికి జస్టిఫై చేస్తూ ఇల్లు ఇవ్వడం అన్నది జరిగింది, సెంటు భూములతో సైతం. ఈ ప్రాసెస్లో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో స్లమ్స్ అన్నవి విశాఖ సౌత్లో ఉండదు అని చెప్పగలరా మీరు? డెఫినెట్లీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్లమ్స్ ని మేమేమో నిర్మూలన చేసాము. ఓకే. దేర్ ఆర్ సమ్ స్లమ్స్ వేర్ ద ఇన్ఫ్రా హ్యాస్ టు బి ప్రొవైడెడ్. ఓకే. So they don't want to move that from that place. Okay. But what the infra they need, వాళ్ళకి ఏది కావాలో అది మేము ఈరోజు ఇస్తా ఉన్నాం అన్నమాట. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ ద రోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇంతకు ముందు వాటర్ కంటామినేషన్ జరిగేది, ఎందుకంటే 4 feet రోడ్స్ ఉండేవి. ఈ 4 feet రోడ్స్లోనేమో వాళ్ళకి డ్రైనేజ్ విత్ వాటర్ లైన్స్, యూజిడి లైన్స్ ఇవన్నీ అన్నమాట. సో ఎక్కడ ఏది బ్రేక్ అయినా సరే ద వాటర్ కంటామినేషన్. సో నవ్ ఐ అరేంజ్ న్యూ పైప్ లైన్స్, arranged very new UGD lines. Okay. So almost everything has been changed. The system of supply of water gani, UGD lines gani, ఇవన్నీ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట ఒకటి కూడా all areas. Okay. So దానివల్ల and also now underground cabling we are done. ఇది ఎలక్ట్రిఫికేషన్. Okay. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయడం వల్ల ఏంటంటే 24/7 we are giving the power supply. Oh. Uninterrupted. Okay. So that is the greatness of the South Constituency now. So this is respect to the party. And not even single day మీకు వాటర్ సప్లై ఆగిందన్నది లేదు ఈ 365 days. Even it is a high peak summer also. Great. The reason ఏంటంటే 10 overhead water tanks of 2 lakhs liters water capacity నిర్మాణం చేయించాను నేను వచ్చిన తర్వాత. మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే, ఇవాళ మీరు పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో కూడా గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే. వాట్ ఇస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 parties and 2 governments? I told you, there is a big change in the sea change in the governance. So samudranto change naakide kanipichindi governance lo. And one more thing, Jagan Mohan Reddy garu built firewalls to curb corruption. Corruption free amata. Okay. Oka single rupee corruption ledhu ekkada kodana. So there in the Chandrababu Naidu governance, corruption was there to the peaks amata. A lot of scams were there amata.
But now, see, imagine 2,75,000 crores of rupees directly benefited to the beneficiaries by unencumbered accounts local in the amounts. So that even is a failure in the EMIs to the bank loans loni, not even single pie can be touched by the bankers amata. ఆ రకమైన unencumbered గా పంపించారన్నమాట. యాక్ట్ పాస్ చేసుకుని, ఆర్డినెన్స్ పాస్ చేసే. సో దట్ బిగ్ చేంజ్. లాస్ట్ టైం ఏమో చంద్రబాబు నాయుడు ఏమాత్రం చిన్నది అమౌంట్ పంపించినా సరే ఆ బ్యాంకర్స్ వెతికి వెళ్ళిపోయేవారు అనమాట. సీ ద చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. వాట్ ద జగన్మోహన్ రెడ్డి's view towards the poor people and what is the vision of the Chandrababu Naidu. There is a change. And single pie మనకి ఈ రోజు మనకేమో ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదు. ఎక్కడ కూడా 2,75,000 crores వెళ్ళింది డైరెక్ట్ గా బెనిఫిటెడ్ టు ద పీపుల్ అన్నమాట. ఇంతకుముందు ఒక 100 రూపాయలు పంపిస్తే అదేమో కిందకి వెళ్ళేటప్పటికి 50 రూపీస్ అయిపోయేది, కరిగిపోయేది. ఇప్పుడు అలా లేదు కదా సార్ ఈ రోజు. ఓకే. అండ్ బీయింగ్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్, మీరు ఎప్పుడు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ పీపుల్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రౌడ్ ఇండియా, కరప్షన్ లేకుండా బ్రహ్మాండంగా ఉండాలి, మేము ఎందుకు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. ఆ గుడ్ గవర్నెన్స్ ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నారా? yes, I am very much seeing the governance, good governance అన్నమాట. మీరు అథెంటికేటివ్ గా చెప్తే ఒక సోల్జర్స్ వాయిస్ విల్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. That is very జగన్మోహన్ రెడ్డి గారు రియలీ బిల్డ్ ద ఫైర్ వాల్స్ టు కరప్షన్ అంటానమాట. నేను ఎప్పుడు కూడా చెప్తాను అనమాట సార్, ఇన్ ఎనీ ఆఫ్ ద మై మీటింగ్స్ అండ్ ఎనీ ఆఫ్ ద స్పీచ్ ఐ సే దట్ ఓన్లీ అనమాట. దట్ ఈస్ అ గ్రేట్ గవర్నెన్స్ అనమాట. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ అప్ చెప్తాను నేను. ఓకే. సో అంటే మీరు నౌ యు ఆర్ గెటింగ్ దాని ఏమంటే బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎస్, బీయింగ్ దిస్ టెన్యూర్ యాజ్ అ, మీరు గతంలో రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ లో మారిన మీరు ప్లెజర్ అయితే ఈ గవర్నమెంట్ లోనే మీకు ఉంది. దట్స్ ట్రూ, ఎగ్జాక్ట్లీ. ఓకే. ముఖ్యంగా మీ సామాజిక వర్గం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి మీకేమనిపిస్తుంది? సో వన్ థింగ్ ఏంటంటే చిత్తశుద్ధి అనే దగ్గర ఈజ్ ఏ లీడర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు అన్నమాట. హి ఇన్స్పైర్స్ ద ఫ్యూచర్. ఓకే. లీడర్ మీన్స్ it is not what man does with what happens to him. The experience is not what man what happens to him. It is what man does with what happens to him. Okay, I'll say again. Experience is not what happens to man. It is what man does with what happens to him. Yes. So ee roju Chandrababu Naidu last time in the spell lo అంటే దాని తెలుగులో చెప్పాలంటే అనుభవం అన్నది ప్రజలకు ఏం కావాలో దాంట్లోంచి నేర్చుకున్నది అనుభవం అంటారు. అందుకని ప్రజలకు ఏం కావాలో అది కాకుండా నీ అనుభవాన్ని వేరే విధంగా రంగరిస్తే ఆ డిఫరెన్స్ ఏంటి అంతే కదా. దట్స్ వాట్ చంద్రబాబు నాయుడు Chandrababu Naidu in his manifesto he has said that every 5 kilometers, that is 945 kilometers of waterland area మనకుంది, every 5 kilometers I'll arrange jetty అన్నారు. ఒక జట్టి కట్లే. ఓకే. జగన్మోహన్ రెడ్డి has come 2019. దెన్ పాకిస్తాన్ నుంచి సమ్ ఫిషర్మ్యాన్ ఏమో అక్కడ ప్రిజనర్స్ అయిపోయారు. వాళ్ళని విడిపించారు 20 మెంబర్స్ని. బంగ్లాదేశ్ లో కొంతమంది వెళ్ళిపోయారు 10 మెంబర్స్, వాళ్ళని విడిపించారు జగన్మోహన్ రెడ్డి ఎఫర్ట్స్ కడుతోటి. దెన్ ఈ రియలైజ్ వాట్స్ హ్యాపెనింగ్, వై అవర్ ఫిషర్మ్యాన్ ఫోక్ ఈస్ గోయింగ్ టు గుజరాత్ ఆర్ టు ద వెస్ట్ బెంగాల్. సో ఎందుకు వలస వెళ్తా ఉన్నారు? So that has made him to learn and build now 10 fishing harbors. Great. That's great. And 6 fish landing centers. And 4 seaports. Okay. Sustainable ports. Wow. So this all what happens is, ఇప్పుడు ఫిషర్మ్యాన్ ఏమో వలస వెళ్ళాలంటే ఎందుకు మన దగ్గర ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, మన దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఆ రకమైన ప్లాట్ఫామ్ వేశారు. సో ఇప్పుడు వలస తగ్గిపోయింది. సో ఇట్స్ ఏ మెడిసిన్, నాట్ టు వలసలు తగ్గించడం కోసం అని చెప్పేసి, వలసలు తగ్గించడం చెప్పేసి స్పీచెస్ ఇచ్చేసి మీరు వద్దు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం కాదు. వాట్ ద నీడ్ ఇట్ హస్ టు బి క్రియేటెడ్. దట్ ఈస్ డెవలప్మెంట్. దట్ ఈస్ డెవలప్మెంట్. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు చాలా తేడా ఉందన్నమాట.
what people need, that what is their agenda is agenda. Okay. So need makes agenda for Yes, Jagan. yes. That's why I told you, People's needs- experience is not what happens to man. It is what man does, it what happens to him. Okay. So అది ఇంప్లిమెంటేషన్ అన్నమాట. సో మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడు ఏమనుకుంటారంటే ఒక మిస్టేక్ జరిగిందంటే ఇట్స్ అ మిస్టేక్ ఆఫ్ మీ. ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ మిస్టేక్, ఇఫ్ ఇట్ ఇస్ రిపీటెడ్ ఇట్స్ మిస్టేక్ ఆఫ్ మీ. ఓకే. అంటే నేను చూస్తుంది ఏంటంటే మహానుభావుడు రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వెనుకబడిన కులాలు, వెనుకబడిన తరగతుల్ని అడ్రస్ చేస్తూ వాళ్ళలోంచి ఒక నాయకుడు ఆవిష్కరించబడితే సమాజ చైతన్యం ఎలా ఉంటుంది అన్న దానికి ఒక వాసుపల్లి గణేష్ గారిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. బికాస్ యువర్ ఫ్రెండ్ అండ్ వారియర్ ఫర్ మీ సామాజిక వర్గానికి. అండ్ అందులో మిమ్మల్ని ఇంకా లీడ్ చేస్తున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ద చైన్ సిస్టమ్ డెవలప్స్. ఆబ్వియస్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఫలాలు ఉంటాయి. దీంట్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే he says that caste in India means an artificial chopping of population into fixed and definite units. Okay. Yeah. Each one prevented from fusing into another by the custom of endogamy. Okay. చెట్టు కొమ్మలు నరికినట్లాగా నరికిస్తారు అగ్రకులస్తులు క్యాస్ట్లని. నువ్వు చేపలు పట్టి బతుకు, నీకు చదువు వద్దు. నువ్వు మా దిగుడివి, నువ్వు చెప్పులు కుట్టుకొని బతుకు, నీకు చదువు వద్దు. నువ్వు ఈత కొల తీసుకొని బతుకు. అలాగ క్యాస్ట్లు నరికేసి చదువుకు దూరం చేసి ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు డెవలప్ అయిపోతారని చెప్పి ఎండోగమీ అనే రూల్ పెట్టి అది ఆపిన ఆ అగ్రకులస్తుల నుంచి ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు వాసుపల్లి గణేష్ అనే సైనికుడితో సి ఫర్ ఎవ్రీ వన్ దెర్ షుడ్ బి వాయిస్ టు వాయిస్లెస్. ఓకే. నా లాంటి వాళ్ళనేమో అసెంబ్లీ ఫ్లోర్ హౌస్ ఎక్కించాలని, ఓకే, ఆ రకంగా. తర్వాత ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సో మెనీ క్యాస్ట్కి, ఈ డిప్రైవ్డ్ అయిన క్యాస్ట్ అన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్స్ వేసి, డైరెక్టర్స్ వేసి పిరమిడ్ స్ట్రక్చర్లోని ఆ కమ్యూనిటీని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ముందుకు తీసుకొని వచ్చారు. హండ్రెడ్స్ ఆఫ్ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ లెవెల్ చేశారు ఆల్ దిస్ డిప్రైవ్డ్ క్యాస్ట్ కి. సో నౌ వీఆర్ వెరీ హ్యాపీ. నౌ ఇంకోటి ఏంటంటే వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ స్లోలీ. సో he also he has made revamped the complete education system. పేద ప్రజలు కూడా చదువుకుంటున్న గవర్నమెంట్ స్కూల్స్ అట్ పార్ విత్ ద కార్పొరేట్ స్కూల్స్ ఉండాలని చెప్పేసి. వై బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? ఇఫ్ దెర్ ఆర్ 10 డాక్టర్స్ ఇన్ ఎనీ సొసైటీ, 20 ఇంజనీర్స్ ఇన్ దట్ సొసైటీ, 30 lawyers in that society, no one can dare to raise their eyebrow up towards the society. ఆ సొసైటీని కన్నెత్తి కూడా చూడలేరు. ఆ కన్నెత్తి కూడా చూడలేరు అని చెప్పి అంటే అది ఎడ్యుకేషన్తో వచ్చిందన్నమాట. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన బాధ్యత గవర్నమెంట్స్కి ఉందన్నమాట. ఆ ఎడ్యుకేషన్ ని దూరం చేయకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తో ఉందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అదే అన్నమాట. ఈజ్ అన్వైల్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే నేను అంటుంది ఏంటంటే వాసుపల్లి గణేష్ గారు అనే వ్యక్తి వెనుకబడి సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇండియన్ ఆర్మీలో అగైన్ హీ హెస్ బికమ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్. ఎందుకంటే 10 మందికి చదువు అనే ప్రాతిపదిక మీద ముందుకు తీసుకెళ్తున్న ప్రస్థానంలో అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రజలకు, మీరు ఇందాక చదువుకుంటే ఎలా ఫలాలు వస్తాయన్న దగ్గర, దానికి మీకు ఆశయానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చదువుని ఈ విధంగా పటిష్టం చేస్తుంటే మీకు నిజంగా ఐ థింక్ యూఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. Yes, enjoying every day. Compared to your last 5 years. I am encouraging my people also like that. Okay. I do give free education for the coming from the fisherman folk. Okay. Okay, and I'll encourage them to see that they get into the armed forces. So ఆ రకంగా I'm doing my service. Great. అండ్ మీ ప్రస్థానంలో అంటే ఈ రాజకీయ క్షేత్రంలో మీరు ముందుకెళ్తున్న దాంట్లో సాధారణంగా మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సెగ్మెంట్ని మీరు ఒకే దృష్టితో చూడాలి, శీతకన్నా వేయడానికి లేదు. సో ఇప్పుడు మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ గవర్నమెంట్లో రాగానే, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, యువర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఖచ్చితంగా మీకు మీ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న పరిరక్షణ చూస్తే మీరు ఖచ్చితంగా కాబోయే మంత్రి అనిపిస్తుంది నాకు. ఒక మంత్రిగా లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా
ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ కమిట్మెంట్ ఏంటి సార్? టాప్ మోస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. సో ద నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏంటంటే టు బి విత్ ద టచ్ విత్ ద పీపుల్ ఓకే, ఆల్వేస్. సో దట్ ఈస్ మై ప్రైమ్ అజెండా. అందుకనే ది ప్రజా దర్బార్స్, వాట్ ఎవర్ ద పొజిషన్ ఐ టేక్ ఇన్ ద గవర్నమెంట్, I have to be in touch with the people. That is one of our first agenda point. Second thing, the really reason ఏంటంటే South Constituency is a very old city. Very old city. Every day some problem arises. To the problem, solution has to be there and it has to be surmounted immediately. Because the density of population is very high akkada manki. Yes, ఇంకా ఎక్కువే, 4 లక్షలు ఉంటారు. Waters 2,20,000. So storing capacities are very less because very small narrow roads, small houses around 100 square feet, 150 square feet houses ఉంటాయి. So storing capacities కూడా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు నీరు రాలేకపోతే కిటకిటలు ఆడిపోతారు. అపార్ట్మెంట్స్ అలా ఉండదు కదా, ఎందుకంటే ద స్టోరింగ్ కెపాసిటీ ఇస్ వెరీ హై. Even 1 week they don't get the water, they can sustain. So that's the reason an MLA candidate has to be always with the touch with the people. That is one అందుకనే. Very 20 ట్యాంకులు కట్టినట్టున్నారు కదా ఓవరాల్ గా. Yeah. ఇంకా ఎంత నీడ్ ఉంది సార్? Need ఇప్పుడు as present it is not there. It's not there. So the people are happy. Yeah, happy, very happy. Okay. Second thing is the pollution. Every port is a bad neighbor. Not only in Visakhapatnam, anywhere in the that's a common world. So daily we have to be in touch with the port chairman, is the senior most IAS. People can't, they don't have access to the port chairman. Yes. MLA can. So several times I fought with the port chairmans. Earlier Krishna Babu was there. So I fought with him. So I got 50,000 feet. Wall raised high up. Okay, good. From Ferry Road to Convent Junction, surrounding the port and the South Constituency. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అయితే ఒకే పార్టీలో ఉన్నారు. అక్కడ కూడా కృష్ణా నది ఒడ్డున ఆయన పరిరక్షించిన విధానం, ఈ 1956లో ఏర్పడిన రాష్ట్రంలో ఎప్పుడే వచ్చే ఉపద్రవాల్ని, దిస్ ద ఫస్ట్ అవర్ టెన్యూర్ ఈస్ బిన్ ప్రొటెక్టెడ్. సేమ్ సినారియో. నేను ఇక్కడ చదువుకున్నాండి. ఇక్కడ డస్ట్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర ప్రభావాన్ని 50 feet వాల్ కట్టించడం and 4 lakhs trees planted. Wow. And water mixed with chemical fogging so that the dust gets accumulated there only. So all this has been done, and 700 air monitoring control centers are there in India. 4 air monitoring control centers in South Constituency. I think మీరు most of your ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టైంలో స్వీడన్ అది ట్రావెల్ చేసినట్టుకున్నారు. బికాజ్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ కంపెనీ, ఫస్ట్ యూ నీడ్ టు ప్లాంట్ ద ట్రీస్. Then only I think the same concept you adapt now. So you see the port rest, it's so now it's called green port. Yes. So that in that my green port because my Vasupalli Ganesh. My role is there, not full, but my fights are there. ఇదే నీరు చెట్టు కార్యక్రమం లేదంటే? Yes, నీరు చెట్టు కార్యక్రమం ఇవన్నీ కూడా చేయించాం with the Krishna Babu and all. So now and one more thing. అంటే ఏపీలో నీరు చెట్టు కాన్సెప్ట్ సక్సెస్ స్టోరీ వాసుపల్లి గణేష్ గారి దగ్గర ఉన్నట్టుగా ఉంది. One more thing is left with the port trust is one-time investment. The sheds has to be constructed. Okay. So now they are stockyards without any sheds. Only tarpaulins చేస్తా ఉన్నారన్నమాట. దానికి షెడ్ నిర్మాణం చేయాలి. So I'll take the help of Jhansi Madam MP. She is going to be MP, and also YV Subbareddy garu Rajya member. So Delhi వెళ్ళి తప్పకుండా దాన్ని ఆ కార్యక్రమం చేస్తాము. విత్ ఇన్ another 2 years 3 years షెడ్స్ నిర్మాణం చేస్తాం కంప్లీట్ గా విశాఖపట్నం పోర్ట్. డస్ట్ మీరు ప్రివెంట్ చేసినట్టు. Yes, more than 70%. Yes, more than 75% మనం ఏమో సక్సెస్ఫుల్ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండడమే కాదు, శాశ్వత పరిష్కారాలు ఇస్తున్న వాసుపల్లి గణేష్ గారు. హెరిటేజ్ ఒకటి మనం ఏమో ప్రొటెక్ట్ చేసాం. బికాస్ హెరిటేజ్ మనకి ఆనవాళ్ళు దొరికేది విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యుయెన్సీ ఓల్డ్ సిటీ. యు సీ ద మొఘల్ ఎంపైర్ దర్గా, you see the French regiment at Kanika Parameswari temple opposite. You can see the British regiment, colonial rule here only. Mahatma Gandhi's speech where he delivered is the town hall,
that town hall. అవును. So this all has been heritage protection కోసం అని చెప్పేసి I raised my voice in the floor of the house assembly లో, and I got funds released, almost 15 crores ఏమో ఒక టౌన్ హాల్ కి వాళ్ళు ఏమో పెట్టి ముంబై ఆర్కిటెక్చర్స్ తీసుకుని వచ్చి దాన్ని డెవలప్ చేశారన్నమాట. విత్ దే రీటైన్ దట్. And the purpose of joining in YCP got justified. Yes, very much. Because see, we had to, that old city ఆనవాళ్ళు మిగిల్చాలి, అవును, డెవలప్మెంట్ చేయాలి. అవును. నా జగదాంబ జంక్షన్ దగ్గర నుండి పాత ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు నారో రోడ్స్ లైక్ సమ్వేర్ 10 feet రోడ్ ఓన్లీ, 12 feet 15 feet రోడ్స్. ఒక బస్సు వెళ్తే ఆర్టీసీ బస్సు వెళ్తే వెనకాల 108 ఉండిపోయేది. Now I made 60 feet road. Wow. Master plan was 100 feet road, but people have requested me 60 feet road. Then I got the geo changed. Usually master plan change చేయడం సులువైంది కాదు. I got it changed, master plan 60 feet road. Now if once you stand in the Jagadamba junction, you can see the old post office. That great road I got it done. It's an achievement. Yes, it's an achievement. Now the business has grown up. Now the value of the land has grown up. So these all are the achievements of me. Fishing harbor, 150 crores rupees we are sanctioned. How? So now fishing harbor ఇక్కడ complete export and imports కి తగ్గ ప్లాట్ఫామ్ వేస్తా ఉన్నాం. Okay. So now yes, next tenure is the revenue module. International standards లో చేస్తున్నాం fishing harbor. You name it, south, the best fishing harbor means in India it will be this one only. Comparing to even Gujarat and Cochin also. Right. So that grade we are doing it. ఒక సామాజిక వర్గంలో చదువుకున్న మేధావి, చదువుకున్న రాజకీయ నాయకుడు ఆ సామాజిక సంపదను పరిరక్షించడానికి ఈ ఫిషింగ్ హార్బర్ ఈస్ గోయింగ్ టు బి ద బెంచ్ మార్క్ ఫర్ ఎంటైర్ ఇండియా. Entire India. With a good note. All the best, sir. Thanks. Thank you very much. Jai Hind.